మీరు శివభక్తులా? అయితే కంపల్సరిగా మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రపంచం మొత్తం వెతికినా శివుడిని ఆరాధించని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఇందుగలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు కనిపించు నీ రూపము అనే విధంగా శివభక్తులు కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నారన్నమాట. కాకపోతే మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఒక విషయాన్ని ఎప్పుడైనా గమనించారా? శ్రీశైలంలో ఉన్నటువంటి పాతాళ గంగలోని నీరు ఎందుకు పచ్చ రంగులో ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ నీరు ఎప్పటి వరకు అలా పచ్చ రంగులో ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చంద్రగుప్త మహారాజు ఏళ్ల తరబడి యుద్ధం చేసి రాజ్యానికి తిరిగి వస్తాడు. అంతఃపురంలో స్త్రీలతో కలిసి ఉన్న అందాల రాశి చంద్రవతిని చూసి తన కూతురని తెలియక ఇష్టపడతాడు. తన అందానికి ముగ్ధుడై తెలిసిన తర్వాత కూడా వినకుండా తన వెనకాలే తిరుగుతూ ఉంటాడు. సిగ్గు చెందిన చంద్రవతి శ్రీశైలం అరణ్యంలోకి వెళ్లి పరమశివుడి అనుగ్రహం కోసం తపస్సు చేస్తుంది. ఘోర తపస్సు చేస్తున్నటువంటి చంద్రవతిని చంద్రగుప్తుడు చెరబట్టబోతుండగా పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు పరమశివుడు, కామంతో కనులు మూసుకుపోయిన నీవు పచ్చల బండవై ఈ పాతాళ లోకంలో పడి ఉండమని చంద్రగుప్తుని శపిస్తాడు. తను చేసిన తప్పు చంద్రగుప్తుడు గ్రహించి శివుడిని క్షమించమని వేడుకుంటాడు. మహావిష్ణువు కలియుగంలో అవతార పురుషుడి వేషము వేసి పాతాళ గంగలోకి స్నానం ఆచరించినప్పుడు పాప విమోచనం నీకు కలుగుతుందని పరమశివుడు సెలవిస్తాడు.